డబల్ డిజిట్ అనే సింగిల్ కలనే ముచ్చటగా 3 పార్టీలుగా అంటున్నాయి ఇప్పుడు. అది నిజమయ్యే తందుకే పనిచేస్తున్నాయి. తీరొక్క తిప్పలు పడుతున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ సీట్ల కోసం అవుతున్న ఎలక్షన్లల్లా ట్రయాంగిల్ టగ్ ఆఫ్ వారే నడుస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల లీడర్లు మాడుగరమయ్యే తీరు ఆలోచిస్తున్నారు. 2024 లోక్సభ ఎలక్షన్లన్నీ ఇజ్జత్ కా సవాల్ అన్నట్టే ఫీల్ అవుతున్నాయి 3 పార్టీలు. 2019 ఓట్లప్పుడు బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు, బీజేపీ 4, ఎంఐఎం 1 సీట్ గెలుచుకున్న ముచ్చట తెలిసిందే. ఇప్పుడు కమలము, హస్తము, కారు 3 పార్టీలు డబల్ డిజిట్ మీదనే నజరేసినాయి. ఇస్ బార్ 400 పార్ అనుకుంటా మిషన్ 400+ మీదనే ఫోకస్ పెట్టిరు పువ్వు పాటోలు. నార్త్ లా వర్తు అనిపించుట్ల డౌటే లేదు కాబట్టి సౌత్ మీద ఇంకా ఫోకస్ పెంచి సీట్లు ఎక్కువ గెలుచుకోవాలని హైకమాండ్ ఆలోచనలుంది. ఈసారి 17 సీట్లల్లో 12 అన్న గెలుచుడు పక్క అని అమిత్ షా కూడా అమితమైన నమ్మకంతోనున్నాడు. ఇంకో దిక్కు కాంగ్రెస్ స్టేట్ల పవర్లకు వచ్చింది కాబట్టి ఆ జోష్తోని సూయిస్తున్న పనితనంతోని తక్కువలో తక్కువ 14 సీట్లన్న గెలవాలన్న పట్టు మీద ఉంది. మరి 2 నంబర్ రేస్ లా నంబర్ 1 ఎవరైతారనేది చూడాలిగా.